Hello everyone, welcome back to my channel. Please like, share and subscribe. Welcome back to audiobook of పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ. ఇది ఎంతో మంది జీవితాలను మార్చింది. శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి ఆధ్యాత్మిక వారసత్వ సంపద. ఆయన సమగ్ర రచనలు, ఉపన్యాసాలు ఇంకా ఇష్టాగోష్ఠి సంభాషణలు. పరమహంస యోగానంద గారు తమ బోధనలను ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేయటానికి, రాబోయే తరాల కోసం వాటి సమగ్రతను, స్వచ్ఛతను పరిరక్షించుకోవడానికి 1917లో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా YSS, 1920లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ SRF అనే సంస్థలను స్థాపించారు. అమెరికాలో ఉన్న తన తొలి సంవత్సరాలలో ఒక సాఫల్యవంతమైన రచయితగా, ఉపన్యాసకుడుగా ఉన్న ఆయన ధ్యానానికి చెందిన యోగశాస్త్రం, సంతులన జీవన కళ, అన్ని ఉత్కృష్ట మతాలలో అంతర్లీనంగా ఉన్న ఏకత్వాల మీద ఒక ప్రఖ్యాత మహాగ్రంథ సంపుటిని రూపొందించారు. నేడు ఈ అద్వితీయమైన దశ దిశలా వ్యాపించే ఆధ్యాత్మిక వారసత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది సత్యాన్వేషకులకు స్ఫూర్తినిస్తూ కొనసాగుతూనే ఉంది. ఆ మహాగురువులు వ్యక్తపరిచిన ఆకాంక్షలకు అనుగుణంగా యోగదా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ పరమహంస యోగానంద గారి సంపూర్ణ సాహిత్యాన్ని ప్రచురిస్తూ ముద్రణ రూపంలో శాశ్వతంగా సంరక్షించడమనే ఈ నిరంతర కార్యాన్ని కొనసాగిస్తూ వచ్చింది. వీటిలో ఆయన జీవితకాలంలో ప్రచురించిన అన్ని గ్రంథాల తుది సంచికలు మాత్రమే కాకుండా 1952లో ఆయన గతించే సమయానికి ముందుగా ప్రచురణ కాకుండా ఉండిపోయిన రచనలు, యోగదా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ పత్రికలో అసమగ్ర రూపంలో సంవత్సరాల తరబడి ధారావాహికగా కొనసాగబడినవి. అలాగే ఆయన గతించే ముందుగా నమోదు చేయబడిన, ముద్రణ పొందిన వందలాది కొద్ది స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు, ఇష్టాగోష్ఠి సంభాషణలు వంటి అనేక నూతన శీర్షికలు కూడా ఉన్నాయి. ఈ యోగదా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రచురణల సమితిగా ఏర్పడిన తమ సన్నిహిత శిష్యుల్ని పరమహంస యోగానంద గారు స్వయంగా ఎంపిక చేసి ఆయన బోధనలు సిద్ధం చేయటంలోనూ, ప్రచురించటంలోనూ వారికి ప్రత్యేక సూచనలు ఇస్తూ శిక్షణనిచ్చారు. ఈ ప్రియతమ జగద్గురువులు సార్వజనిక సందేశం తన యథార్థ శక్తితో, ప్రామాణికత్వంతో చిరకాలం వెలుగొందడానికి యోగదా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రచురణల సమితి సభ్యులు. నిస్వార్థ సేవ, పరిత్యాగాలు యావజ్జీవిత ప్రతిజ్ఞలుగా స్వీకరించిన సన్యాసులు, సన్యాసినులు. గురుదేవులు ఇచ్చిన ప్రత్యేక సూచనలను ఒక పవిత్ర బాధ్యతగా స్వీకరించి ఆచరిస్తున్నారు. పరమహంస యోగానంద గారి చేత నిర్దేశింపబడిన యోగదా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ తమ బోధనల అధీకృత మూలంగా ఆయన స్థాపించిన ఈ ఫలాపేక్ష రహిత సంఘాన్ని గుర్తించటానికై రూపొందించబడింది. అన్ని YSS, SRF ప్రచురణలో, రికార్డింగ్లో కనిపిస్తూ ఉండే ఈ YSS, SRF పేరు చిహ్నము పరమహంస యోగానంద గారు స్థాపించిన సంస్థ నుండే ఇవి వెలువడుతున్నాయి. వారు తమ బోధనలను ఏ విధంగా ఆచరించాలనుకున్నారో ఆ విధంగానే ఆచరిస్తున్నారని రూఢిపరుస్తున్నాయి. యోగదా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ విషయ సూచిక. దీనిలో 49 చాప్టర్స్ ఉన్నాయి. మొదటి అధ్యాయం, మా తల్లిదండ్రులు, నా బాల్య జీవితం. పరమసత్యాల అన్వేషణ, దానికి తోడుగా ఉండే గురు శిష్య సంబంధం భారతీయ సంస్కృతి స్వాభావికమైన లక్షణాలుగా చాలా కాలంగా కొనసాగుతూ వస్తున్నాయి. నేననుసరించిన మార్గం నన్ను దైవస్వరూపులైన ఒక ఋషి దగ్గరకు నడిపించింది. మహిమాన్వితమైన ఆయన జీవితం అనేక యుగాలకు ఆదర్శంగా నిలిచేటట్లు రూపొందినది. భారతదేశానికి నిజమైన సంపద అయిన మహానుభావుల్లో ఆయన ఒకరు. అటువంటి మహాపురుషులు ప్రతి తరంలోనూ ఆవిర్భవిస్తూ ప్రాచీన కాలపు ఈజిప్టుకు, బాబిలోనియాకు పట్టిన గతి భారతదేశానికి పట్టకుండా కాపాడుతూ వచ్చారు. నా స్మృతి పదంలోని మొట్టమొదటి జ్ఞాపకాలన్నీ ఒకానొక పూర్వజన్మకు సంబంధించిన గజిబిజి విషయాలతో నిండి ఉన్నవి. చాలా వెనుకటి జన్మలో ఎప్పుడూ నేను హిమాలయాల మంచు ప్రదేశాల మధ్య ఒక యోగిగా జీవించినట్లు సుస్పష్టమైన జ్ఞాపకాలు నా మనసులో మెదిలాయి. ఈ గతకాలపు జ్ఞాపకాల మెరుపులే తెలియని ఏదో ఒక విచిత్రమైన సంబంధం ద్వారా భవిష్యత్తును కూడా లీలామాత్రంగా నాకు గోచరింపచేశాయి. పసితనపు నిస్సహాయతల వల్ల నేను పొందిన అవమాన భావనలు ఇప్పటికీ నాకు గుర్తే.
అప్పట్లో నా నడవలేని స్థితిని, మనసులోని భావాల్ని స్వేచ్ఛగా చెప్పలేని స్థితిని ఉక్రోషంగా గుర్తించాను. శారీరకమైన నా అసక్తతను గుర్తించినప్పుడు నా హృదయంలో ప్రార్థనాభరితమైన తరంగాలు లేస్తూ ఉండేవి. గాఢమైన నా ఉద్రేకాలు, భావాలు నా మనసులోని అనేక భాషల మాటల్లో వ్యక్తమవుతూ ఉండేవి. ఇలా నాలో వివిధ భాషల గందరగోళం ఉంటూ ఉండగా క్రమక్రమంగా మా వాళ్ల బెంగాలీ మాటలు వినడానికి అలవాటు పడ్డాను. ఆట బొమ్మలకి, కాలివేళ్లకి పరిమితమని పెద్దవాళ్లు భావించే పసిపిల్లల మనసు నిజానికి ఎంత విస్తృతి కలిగినదో. నేను ఎన్నోసార్లు మంకుపట్టు పట్టి ఏడుస్తూ ఉండేవాణ్ణి. మనసులో అలజడి, దాన్ని వెళ్లబోసుకోవడానికి అలవికాని శరీరం, ఈ రెండూ దానికి కారణాలు. నా బాధ చూసి ఇంట్లో వాళ్లు గాబరా పడుతూ ఉండటం నాకు గుర్తే. అయితే మా అమ్మ లాలింపులు, ఏదో పలకాలని, తప్పటడుగులు వెయ్యాలని నేను చేసే తొలి ప్రయత్నాలు, ఇలాంటి సంతోషకరమైన జ్ఞాపకాలు కూడా నాతో ముసురుకుంటూ ఉంటాయి. మామూలుగా ఇట్టే మరుపుకు వచ్చే ఈ తొలి విజయాలే ఆత్మవిశ్వాసానికి సహజమైన ప్రాతిపదికలవుతాయి. ఈ మాదిరిగా సుదీర్ఘకాలం జ్ఞాపకాలు రాయడం నాకొక్కడికే జరిగింది కాదు. జీవితం నుంచి మరణానికి, మరణం నుంచి జీవితానికి నాటకీయంగా జరిగే మార్పులకు లోను కాకుండా ఎందరో యోగులు ఆత్మస్మృతి అవిచ్ఛిన్నంగా నిలుపుకున్నారని వింటాం. మనిషి అంటే కేవలం శరీరమే అయి ఉన్నట్లయితే ఆ శరీరం నశించిపోతే అతని వ్యక్తిత్వం కూడా నశించిపోతుంది. కాని వేల కొద్ది సంవత్సరాలుగా ప్రవక్తలు చెప్తున్నది కనుక నిజమే అయితే మనిషి ప్రధానంగా భౌతిక రూపం లేని సర్వవ్యాపి అయిన ఆత్మ. చిన్నప్పటి జ్ఞాపకాలు స్పష్టంగా గుర్తు ఉండటం విడ్డూరమైతే కావచ్చు, కాని మరీ అరుదు మాత్రం కావు. అనేక దేశాల్లో నేను పర్యటన చేస్తూ ఉండేటప్పుడు సత్యసంధులైన స్త్రీ పురుషులు తమ బాల్యస్మృతులను చెప్పగా విన్నాను. నేను జనవరి 5, 1893వ తేదీన హిమాలయ పర్వతాలకు సమీపంలో ఈశాన్య భారతంలో ఉన్న గోరఖ్పూర్లో పుట్టాను. నా జీవితంలో మొదటి 8 ఏళ్లు అక్కడే గడిచాయి. మేము 8 మంది తోబుట్టూలం, 4 మగపిల్లలం, 4 ఆడపిల్లలు. అప్పట్లో నా పేరు ముకుంద లాల్ ఘోష్. మగపిల్లల్లో 2వాణ్ణి, అందరిలో 4వాణ్ణి. మా అమ్మా నాన్న బెంగాలీలు, క్షత్రియ కులం వారు. 2 సాధు స్వభావులు. వాళ్లలో ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ ప్రశాంతమైనది, గంభీరమైనది. హుందాతనమున్న ఆ ప్రేమలో అల్పత్వానికి తావులేదు. ఎదిగే 8 పిల్లల కోలాహలపు జీవితాలు పరిభ్రమించే ప్రశాంత కేంద్రం మా తల్లిదండ్రుల అద్భుత సామరస్యమే. నాన్నగారు భగవతీ చరణ్ ఘోష్ గారు దయాశీలురు, గంభీరులు, అప్పుడప్పుడు కఠినులును. పిల్లలం మేము ఆయన్ని అమితంగా ప్రేమిస్తూనే గౌరవభావంతో కాస్త ఎడంగా ఉంటూ ఉండేవాళ్లం. ఆయన ప్రతిభావంతమైన గణిత శాస్త్రజ్ఞులు, తార్కికులు, ప్రధానంగా బుద్ధిబలాన్ని అనుసరించి సాగేవారు. కాని మా అమ్మ హృదయాల రాణి. ఆవిడ మాకన్నీ ప్రేమతోనే నేర్పింది. ఆవిడ పోయిన తరువాత నాన్నగారు తమలో ఉన్న మార్ధవాన్ని మరింతగా పైకి చూపేవారు. అప్పుడు ఆయన చూసే చూపు తరచుగా మా అమ్మ చూపే అనిపించేది. క్రమశిక్షణ అలవర్చటం కోసం మా అమ్మ సందర్భానికి అనువైన కథలను మహాభారతంలో నుంచి, రామాయణంలో నుంచి తీసుకుని చెబుతూ ఉండేది. ఇలాంటి సందర్భాల్లో శిక్ష వేయడం, శిక్షణ ఇవ్వటం రెండూ కలిపే ఉండేవి. ఆ విధంగా మా అమ్మ సాన్నిధ్యంలో మాకు, పిల్లలకు పవిత్ర గ్రంథాలతో తీపి చేదులకు మొదటి పరిచయం ఏర్పడింది. నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చే సమయానికి ఆయనకి గౌరవంగా స్వాగతం చెప్పటం కోసమని మా అమ్మ సాయంత్రం వేళల్లో పిల్లలందరికీ జాగ్రత్తగా బట్టలు వేసేది. భారతదేశంలో ఉన్న పెద్ద కంపెనీల్లో ఒకటిగా పేరుగొన్న బెంగాల్ నాగ్పూర్ రైల్వేలో ఉపాధ్యక్ష పదవిలాంటి ఉద్యోగంలో ఉండేవారాయన. దాని రీత్యా ఆయనకు ప్రయాణాలు పడుతూ ఉండేవి. నా చిన్నతనంలో మా కుటుంబానికి అనేక నగరాలు నివాసాలయ్యాయి. అవసరాల్లో ఉన్నవాళ్లని ఆదుకోవడం విషయంలో అమ్మ ఎప్పుడూ ఉదారంగా ఉండేది. నాన్నగారు కూడా దయ చూపించేవారు. కాని ఆ రకంగా చేసే ఖర్చులు ఆదాయ వ్యయాల అంచనాలకి లోబడే ఉండాలని ఆయన అభిప్రాయం. ఒక పక్షం రోజుల్లో పేదవాళ్లకి భోజనాలు పెట్టడం కోసం అమ్మ పెట్టిన ఖర్చు నాన్నగారి నెలసరి రాబడిని మించిపోయింది. అప్పుడు నాన్నగారు అమ్మతో ఇలా అన్నారు: నేను నిన్ను కోరేదల్లా ఒక్కటే, దానాల నిమిత్తం నువ్వు చేసే ఖర్చు ఉచితమైన పరిమితిని మించకుండా చూడు. భర్తగారి సున్నితమైన మందలింపు కూడా అమ్మకు దుఃఖం కలిగించింది. తమకిద్దరికీ కలిగిన ఈ అభిప్రాయ భేదాన్ని గురించి పిల్లలకి సూచాయిగా కూడా చెప్పకుండా ఆవిడ ఒక జట్కా బండిని పిలిపించింది. సెలవు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. బహుప్రాచీన కాలం నుంచి వినిపించే తుది హెచ్చరిక ఇదే. ఆ మాటకి మేము తెల్లబోయి ఏడుపులు మొదలుపెట్టాం. సరిగ్గా ఆ సమయానికి ఎక్కడ్నించో పిలిచినట్లుగా వచ్చాడు మా మావయ్య. వచ్చి నాన్నగారి చెవిలో ఏదో గుసగుసలాడాడు. సందేహం లేదు, యుగయుగాలుగా ఎందరో చేస్తూ వస్తున్న హితోపదేశమే ఇది.
దాని మీదట నాన్నగారు రాజీ ధోరణిలో 4 మాటలు చెప్పిన తర్వాత బండిని సంతోషంగా తిప్పి పంపించేసింది అమ్మ. నేను గమనించినంత వరకు అమ్మకి నాన్నగారికి ఏర్పడిన ఒకే ఒక వివాదం అంతటితో ముగిసింది. అయితే వాళ్ళిద్దరికీ స్వభావ సహజంగా సాగిన చర్చ మాత్రం ఒకటి గుర్తుకు వస్తుంది. ఒక్క 10 రూపాయలివ్వండి, పాపం ఓ బీదావిడ వచ్చి అడుగుతుంది అంది. ఎదుటి వాళ్ళని ఒప్పించే గుణం అమ్మ చిరునవ్వులో ఉండేది. 10 రూపాయలెందుకు, ఒకటి చాలు. నాన్నగారు తమ అభిప్రాయాన్ని సమర్థించుకోవడానికి ఇంకా ఇలా అన్నారు. మా నాన్నగారు, తాతయ్య, నాయనమ్మ హఠాత్తుగా చనిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా పేదరికం అంటే ఏమిటో నాకు అప్పుడు అనుభవంలోకి వచ్చింది. బడికి వెళ్లడానికి కొన్ని మైళ్లు నడిచిపోవాలంటే పొద్దుటిపూట నా భోజనం ఏమిటో తెలుసా? ఒక చిన్న అరటిపండు మాత్రమే. తరువాత యూనివర్సిటీలో చదివే రోజుల్లో డబ్బు కోసం ఎంత కటకట అయ్యేదో తెలుసా? డబ్బున్న ఓ జడ్జిగారిని ఆశ్రయించి నెలకొక్క రూపాయి ఇప్పించమని కోరాను. ఇయ్యనన్నాడాయన. ఒక్క రూపాయి అయినా తనకి ముఖ్యమైనదే అన్నాడు. ఆయన ఆ రూపాయి ఇయ్యనన్నాడని ఎంత బాధగా తలుచుకుంటున్నారు? అమ్మ హృదయం తక్షణ తర్కాన్ని ప్రయోగించింది. పేదరికంలో 10 రూపాయలు ఇవ్వనన్నారని మిమ్మల్ని కూడా ఆవిడ అలాగే బాధగా తలుచుకోవాలని ఉందా అని అనింది అమ్మ. నువ్వే గెలిచావులే. ఓడిపోయిన భర్తలందరూ అనాదిగా చేస్తున్న భంగిమే ఇది. ఒకటి చూపించి పర్సు తెరిచారాయన. ఇదిగో 10 రూపాయల నోటు. నా శుభాకాంక్షలతో ఆవిడకు ఇవ్వు అన్నారాయన. ఏ కొత్త ప్రతిపాదన వచ్చినా మొట్టమొదట వద్దు అనటం నాన్నగారికి అలవాటు. అంత తొందరగా అమ్మ దగ్గర సానుభూతి పొందిన ఆ అపరిచితురాలి విషయంలో ఆయన చూపించిన ధోరణి మామూలుగా ఆయన కనపరిచే జాగ్రత్తకు ఉదాహరణ. అడిగిన వెంటనే ఒప్పుకోకపోవడమన్నది నిజంగా ఆలోచించి నిర్ణయించాలి అన్న సూత్రాన్ని పాటించడమే. తీసుకునే నిర్ణయాల విషయంలో ఆయనెప్పుడూ సమంజసంగానూ సమతూకంగానూ ఉండటమే నేను గమనించాను. అసంఖ్యాకమైన నా కోరికలకు కారణాలు చూపిస్తూ 1-2 చక్కటి వాదాలతో కనుక నేను సమర్థించుకోగలిగినట్లయితే నేను కోరిందెల్లా నెరవేర్చేవారు. సెలవుల్లో ప్రయాణాలకైనా సరే, కొత్త మోటార్ సైకిల్ కావాలన్నా సరే ఆయన పిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడే చాలా గట్టిగా కట్టుబాట్లతో ఉంచేవారు. తమ విషయంలో అయితే ఆయన కఠోర వ్రతమే. మాట వరుసకు చెప్పాలంటే ఆయనెప్పుడూ నాటకాలకు కూడా వెళ్లలేదు. వివిధ ఆధ్యాత్మిక సాధనాల్లోనూ గీతా పారాయణంలోనూ ఆనందం పొందేవారు. విలాసాలన్నిటినీ విడిచిపెట్టేసి ఒక్క జత పాత బూట్లతోనే గడుపుకుంటూ ఇక పనికిరాని స్థితికి వచ్చేదాకా వాటినే వాడుతూ ఉండేవారు. మోటార్ కార్ల వాడకం జనంలో బాగా పెరిగిన తర్వాత కూడా ఆయన కొడుకులు కొనుక్కున్నారు. కానీ ఆయన మాత్రం రోజూ ఆఫీస్కు ట్రామ్ బండిలోనే వెళ్తూ ఉండేవారు. అధికారం కోసం డబ్బు కూడబెట్టాలన్న ఆసక్తి నాన్నగారికి లేదు. ఒకసారి ఆయన కలకత్తా అర్బన్ బ్యాంకును తామే స్థాపించినప్పటికీ దాంట్లో వాటాలు తీసుకోవడానికి నిరాకరించారు. వాటితో లాభం పొందటం ఆయనకి ఇష్టం లేదు. తీరిక వేళల్లో ఒక పౌరుడిగా తన విధి తాను నిర్వర్తిస్తే చాలని ఆయన అనుకునేవారు. నాన్నగారు పదవీ విరమణ చేసిన చాలా సంవత్సరాలకి బెంగాల్ నాగ్పూర్ రైల్వే వాళ్లు పుస్తకాల్ని తనిఖీ చేయడానికి ఇంగ్లాండ్ నుంచి ఒక అకౌంటెంట్ వచ్చాడు. అందులో ఒక విషయం గమనించి ఆయన ఆశ్చర్యపోయాడు. జరిగింది ఏమిటంటే రైల్వే వారి దగ్గర్నుంచి నాన్నగారికి బోనస్ రావాల్సి ఉంది. బకాయి పడ్డ బోనస్ కోసం ఆయనెప్పుడు దరఖాస్తు చేయనేలేదట. 3 పని ఆయనొక్కడే చేశాడు అని కంపెనీకి చెప్పాడు. అకౌంటెంటు వెనుకట్నుంచి పరిహారంగా ఆయనకి చెల్లించవలసిన 1,25,000 రూపాయలు, ఆ మొత్తానికి కంపెనీ కోశాధికారి నాన్నగారికో చెక్కు పంపించాడు. ఆయన దృష్టిలో అది ఎంత చిన్న విషయమంటే ఇంట్లో వాళ్ళకి చెప్పటం కూడా మర్చిపోయారు. తరువాత చాలా కాలానికి మా ఆఖరి తమ్ముడు విష్ణు నాన్నగారి ఖాతాలో ఆ పెద్ద మొత్తం జమ అయిన సంగతి బ్యాంకు వాళ్ళు పంపిన స్టేట్మెంట్తో చూసి దాని గురించి నాన్నగారిని అడిగాడు. భౌతికమైన లాభాలను చూసి పొంగిపోవటం ఎందుకు అని జవాబిచ్చారాయన. అన్నిటి విషయంలోనూ సమదృష్టి సాధించాలని తలచేవాడు. లాభం వచ్చినప్పుడు పొంగిపోడు, నష్టం వచ్చినప్పుడు కుంగిపోడు. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనిషి డబ్బు లేకుండానే వస్తాడని, పోయేటప్పుడు 1 రూపాయి కూడా పట్టుకుపోడని అతనికి తెలుసు ఉంటుంది. దాంపత్య జీవితంలోని తొలినాళ్లలో మా అమ్మా నాన్నగారు కాశీలో ఉండే లాహిరి మహాశయులనే మహాగురువులకు శిష్యులయ్యారు. సహజంగా నాన్నగారుకుండే తాపస ప్రవృత్తి ఈ సాంగత్యం వల్ల మరింత బలపడింది. అమ్మ ఒకసారి పెద్దక్క రమకి ఒక గొప్ప విషయం చెప్పింది. మీ నాన్నగారు నేను భార్యాభర్తలుగా కలిసేది ఏడాదికి ఒక్కసారి మాత్రమే, పిల్లల కోసమని. నాన్నగారు లాహిరి మహాశయుల్ని మొట్టమొదట కలుసుకున్నది అవినాశబాబు అనే రైల్వే ఉద్యోగి ద్వారా. బెంగాల్ నాగ్పూర్ రైల్వేలోని ఒక బ్రాంచ్ లైన్లో అవినాశబాబు పనిచేస్తూ ఉండేవారు.
గోరఖ్పూర్లో ఉండే రోజుల్లో ఈ అవినాశబాబు అనేక మంది భారతీయ మున్నుల కథల్ని మనసుకు హత్తుకొనేటట్లుగా నా చిట్టి చెవుల్లో నూరిపోస్తూ ఉండేవారు. కథ చెబుతూ చిట్ట చివరికి తమ గురువుగారి మహత్తుకు తప్పకుండా జోహార్లు అర్పిస్తూ ఉండేవారు. మీ నాన్నగారు ఎటువంటి విచిత్ర పరిస్థితుల్లో లాహిరి మహాశయులకు శిష్యులయ్యారో ఎప్పుడైనా విన్నావా? అది వేసవికాలం. మందంగా ఉండే మధ్యాహ్నం పూట అవినాశబాబు నేను మా ఇంటి ఆచరణలో కూర్చుని ఉన్నాం. అప్పుడే చిక్కు ప్రశ్న వేశారాయన. ఏం చెప్తారో వినాలని ఆశతో చిరునవ్వు నవ్వుతూ తెలియదన్నట్లుగా తల తిప్పాను. నువ్వింకా కొన్నాళ్లకు పుడతావనగా నేను కాశీ వెళ్లి మా గురువుగారి దర్శనం చేసుకురావడానికి ఓ వారం రోజులు సెలవిమ్మని నా పై అధికారిని అంటే మీ నాన్నగారిని అడిగాను. దానికి నన్ను వేళాకోళం చేశారాయన. మతంలో పడి పిచ్చివాడవవుతున్నావా ఏమిటి అని అడిగారు. నువ్వు కనుక పైకి రాదలుచుకుంటే ఆఫీసు పని మీదే దృష్టి పెట్టుకో అంటూ హితవు చెప్పారు. ఆ రోజు నేను విచారంగా ఇంటి మొహం పట్టి చెట్ల గుబుర్లున్న దారిలో నడిచిపోతూ ఉంటే పల్లకీలో వస్తూ మీ నాన్నగారు కనిపించారు. బంట్రోతుల్ని పల్లకీని వెనక్కి పంపించేసి ఆయన నాతో నడక సాగించారు. నన్ను ఓదార్చే ఉద్దేశంతో లౌకికంగా విజయం సాధించటానికి కృషి చేస్తే కలిగే లాభాలేమిటో చెప్పుకొచ్చారు. కాని నేను దిగులు పడుతూనే ఉన్నాను. లాహిరి మహాశయ, మిమ్మల్ని చూడందే నేను బతకలేను అంటూ మొరపెడుతూనే ఉంది నా గుండె అదే పనిగా. ప్రశాంతంగా ఉన్న ఒక పొలం చివరికి సాగింది మా దారి. అక్కడ ఉవ్వెత్తున లేచిన కెరటంలా పెరిగిన అడవి గడ్డికి కిరీటం పెట్టునట్లుగా మెరుస్తున్నాయి సాయంకాలం సూర్యకిరణాలు. అద్భుతమైన ఆ దృశ్య సౌందర్యానికి మేము ముగ్ధులమై నిలబడిపోయాము. ఇంతలో ఆ పొలంలో మాకు కొద్ది గజాల దూరంలోనే మా గురుదేవులు ప్రత్యక్షమయ్యారు. భగవతీబాబు, మీ కింద పనిచేసే ఉద్యోగి విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు అన్నారాయన. ఆశ్చర్యచకితులమై ఉన్న మా చెవుల్లో ఆయన కంఠస్వరమే మారుమోగింది. ఎంత విచిత్రంగా ప్రత్యక్షమయ్యారో అంత విచిత్రంగానూ అదృశ్యమయ్యారు. నేను మోకరిల్లి లాహిరి మహాశయ, లాహిరి మహాశయ అంటూ ఆశ్చర్యంతో ఆయన్ని స్మరించాను. మీ నాన్నగారు కొద్ది క్షణాల పాటు మాన్పడి నిశ్చయులైపోయారు. అవినాష్ బాబు, సెలవు నీకివ్వడమే కాదు, నాక్కూడా నేను ఇచ్చుకుంటాను. రేపే బయలుదేరి కాశీ వెళ్దాం. నీ తరపున చెప్పటం కోసం తమ సంకల్ప శక్తి వల్ల ఇక్కడ ప్రత్యక్షం కాగలిగిన మహాగురువులు లాహిరి మహాశయుల్ని గురించి నేను తప్పకుండా తెలుసుకోవాలి. మా ఆవిడ్ను కూడా తీసుకువెళ్లి తమ ఆధ్యాత్మిక పందాను అనుసరించడానికి మాకు దీక్ష ఇమ్మని ఆయన్ని అడుగుతాను. ఆయన దగ్గరికి తీసుకువెళ్తావా అని అడిగారు. తప్పకుండా. నా ప్రార్థన అద్భుతంగా ఫలించినందుకు, పరిస్థితులు తొందరగా సానుకూలంగా మారినందుకు ఆనందంలో మునిగిపోయాను. మర్నాడు సాయంకాలం మీ అమ్మగారు, నాన్నగారు, నేను కాశీ వెళ్లడానికి బండెక్కాం. ఆ మర్నాడు అక్కడికి చేరగానే కొంత దూరం గుర్రబండి మీద వెళ్లి తరువాత సన్నటి సందులు గుండా నడిచి ఏకాంతంగా ఉన్న ఇంటిని చేరుకున్నాం. గురువుగారు కూర్చునే చిన్న గదిలోకి ప్రవేశించాం. అలవాటుగా ఆయన పద్మాసనంలో స్థిరంగా కూర్చుని ఉన్నారు. వారి ముందు ప్రణమిల్లాం. గుచ్చి చూసే తమ కళ్ళని మిలమిలలాడించి మీ నాన్నగారి మీద చూపు నిలిపారు. భగవతీబాబు, మీ కింద పనిచేసే ఉద్యోగి విషయంలో మీరు మరీ ఇంత కఠినంగా ఉన్నారు. 2 రోజుల కిందట గడ్డిబీడులో ప్రత్యక్షమైనప్పుడు అన్నమాటలే ఇప్పుడు కూడా అన్నారాయన. ఆ తరువాత అవినాష్ బాబు, నా దగ్గరకు రావడానికి మీరు అనుమతించినందుకు, అతనితో పాటు మీరు మీ భార్య కూడా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. మీ తల్లిదండ్రులకు ఆయన క్రియాయోగం అనే ఆధ్యాత్మిక సాధనను ఉపదేశించి ఆనందపరిచారు. చిరస్మరణీయమైన ఆ దివ్య దర్శనపు రోజు నుండి సహశిష్యులమైన మీ నాన్నగారు నేను ఆప్తమిత్రుల్లా ఉంటున్నాం. నీ పుట్టుక విషయంలో లాహిరి మహాశయులు గాఢమైన ఆసక్తి చూపించారు. నీ జీవితం ఆయనతో తప్పకుండా ముడిపడి ఉండాలి. మహాగురువుల ఆశీస్సు ఎప్పటికీ వృధా కాదు. నేను ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన కొద్ది కాలానికే లాహిరి మహాశయులు తనువు చాలించారు. ఆయన ఫోటో ఒకటి అందంగా అలంకరించిన చట్రంలో మా ఇంట్లో ఉండేది. ఆఫీసు వాళ్ళు చేసే బదిలీల వల్ల మా నాన్నగారు తిరిగిన ఊళ్లల్లో ఆయన ఫోటో మా పూజా మందిరానికి వన్నె తెస్తూ ఉండేది. అమ్మ నేను అనేక రోజులు పొద్దుట సాయంత్రము తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న మందిరం దగ్గర ధ్యానం చేస్తూ కూర్చునేవాళ్లం. సుగంధం గల చందనంలో ముంచిన పూలతో పూజ చేస్తూ ఉండేవాళ్లం. సాంబ్రాణి, గుగ్గిలం, ధూపాలు వేసేవాళ్లం. లాహిరి మహాశయులు సంపూర్ణంగా వ్యక్తమైన దైవత్వాన్ని సమైక్య భక్తి ప్రవృత్తులతో మేము ఆరాధించేవాళ్లం. ఆయన ఫోటో నా జీవితం మీద చూపిన ప్రభావం మహత్తరమైనది. నేను పెరుగుతున్న కొద్దీ ఆ మహాశయులను గూర్చిన భావన కూడా నాతో పాటు పెరుగుతూ వచ్చింది.
ధ్యానంలో కూర్చుని ఉండగా ఆ ఫోటో గ్రూప్లోని ఉన్న ఆయన ఆకారం ఆ చిన్న చట్రంలోంచి బయటకు వచ్చి సజీవ రూపం దాల్చి నా ఎదుట కూర్చున్నట్లుగా కనిపించేది తరచూ. తేజోమయమైన దేహంతో ప్రకాశిస్తున్న ఆయన పాదాల్ని తాకటానికి నేను ప్రయత్నించినప్పుడు మళ్ళీ అది బొమ్మలా మారిపోయేది. శైశవం గడిచి బాల్యంలోకి ప్రవేశించినప్పటికీ లాహిరి మహాశయుల రూపం నా మనసులో చట్రంలో బిగించిన చిన్న బొమ్మ రూపంలోంచి స్ఫూర్తివంతమైన సజీవ రూపంలోకి మారిపోయింది. ఏదైనా జటిలమైన సమస్య ఎదురైనప్పుడు కానీ, సంక్షోభం ఏర్పడినప్పుడు కానీ తరచుగా ఆయన్ని ప్రార్థిస్తూ ఉండేవాణ్ణి. నాలో ఉపశమనం కలిగించే ఆయన మార్గదర్శకత్వాన్ని గమనించేవాణ్ణి. ఆయన భౌతిక రూపంలో జీవించటం లేదే అని మొదట్లో బాధపడుతూ ఉండేవాణ్ణి. కాని గోప్యమైన ఆయన సర్వవ్యాపకత్వాన్ని గ్రహించటం మొదలుపెట్టిన తరువాత ఇక బాధపడడం మానేశాను. తనను చూడాలని అతిగా ఆదుర్దపడే శిష్యులకు ఆయన రక్తమాంసాలతో నిండిన దేహాన్ని చూడడానికి ఎందుకు రావడం, నేను మీ కూటస్థ శ్రేణిలోనే ఎప్పుడూ ఉండగా అని రాస్తూ ఉండేవారట. నాకు 8 ఏళ్ల వయసప్పుడు లాహిరి మహాశయుల ఫోటో మూలంగా అద్భుతంగా స్వస్థత చేకూరే భాగ్యం కలిగింది. ఈ అనుభవం నా ప్రేమను మరీ గాఢం చేసింది. బెంగాలులో మా వంశం వారికున్న ఇచ్చాపూర్ ఎస్టేట్లో ఉండగా నాకు ఏషియాటిక్ కలరా అనే వ్యాధి వచ్చింది. నా మీద ఆశ వదులుకున్నారు. డాక్టర్లు ఏమీ చేయలేకపోయారు. నా మంచం దగ్గర కూర్చున్న అమ్మ నాకు తలాపి దిక్కున గోడ మీద ఉన్న లాహిరి మహాశయుల ఫోటో వైపు చూడమని బెంబోలు పడుతూ సైగ చేసింది. మనసులో ఆయనకి దండం పెట్టు. ఆవిడకు తెలుసు దండం పెట్టాలంటే చేతులు ఎత్తడానికి కూడా నేను ఓపిక లేనివాణ్ణని. నువ్వు కనుక నిజంగా నీ భక్తిని చూపించినట్లయితే, మనసులోనే ఆయనకు మొక్కినట్లయితే నిన్నాయన చల్లగా చూస్తారు అంది. ఆయన ఫోటో వైపు తదేకంగా చూశాను. అక్కడ మిరుమిట్లు గొలిపే వెలుగు ఒకటి కనిపించింది. అది నా శరీరాన్ని గదిని చుట్టేసింది. వాంతి అయ్యేటట్లు అనిపించే లక్షణంతో సహా లొంగుబాటులోకి రాని ఇతర రోగ లక్షణాలన్నీ మట్టుమాయమైపోయాయి. నాకు స్వస్థత చేకూరింది. అమ్మకి గురువుగారి పట్ల ఉన్న అపరిమితమైన విశ్వాసానికి నాలో సంతోషం ఉప్పొంగింది. వెంటనే ఆవిడ పాదాల మీదకు వాలి స్పృశించడానికి కావలసినంత బలం వచ్చేసింది. అమ్మ తన తలను ఆ చిన్న పటానికి పదే పదే ఒత్తుకుంది. సర్వవ్యాపకులైన గురుదేవా, మీ తేజస్సు నా బిడ్డను నయం చేసినందుకు మీకు నా ధన్యవాదములు. మామూలుగా ప్రాణాంతకం కావలసిన ఆ జబ్బు చటుక్కున నయమై నేను కోలుకోవడానికి కారణమైన తేజప్రభను ఆవిడ కూడా చూసినట్లు గ్రహించాను. నాకున్న అమూల్య వస్తు సామాగ్రిలో అన్నిటికంటే విలువైనది ఆ పటమే. లాహిరి మహాశయులు స్వయంగా ఇచ్చిన ఈ ఫోటో పవిత్రమైన స్పందనల్ని ప్రసరిస్తుంది. ఈ ఫోటో పుట్టుకకు వెనక అద్భుతమైన కథ ఒకటి ఉంది. దీన్ని మా నాన్నగారి సహశిష్యులైన కాశీకుమార్ రాయ్ గారు చెప్పగా విన్నాను. ఫోటోలో పడ్డమంటే మహాశయులకు గిట్టేది కాదు. ఒకసారి ఆయన వద్దంటున్నా వినకుండా ఆయన్ని కాశీకుమార్ రాయ్ గారితో పాటు శిష్య బృందాన్ని కలిపి ఫోటో తీయడం జరిగింది. అయితే ఆ ఫోటో తాలూకు ప్లేటు చూసిన తరువాత ఫోటోగ్రాఫర్ ఆశ్చర్యపోయాడు. శిష్యులందరి బొమ్మలు స్పష్టంగా వచ్చాయి. కాని లాహిరి మహాశయులు రూపురేఖలు ఉండవలసిన స్థానంలో ఖాళీ తప్ప మరేమీ కనిపించలేదు. ఈ అద్భుత విషయాన్ని గురించి విరివిగా చెప్పుకున్నారు. గంగాధర్ బాబా అనే శిష్యుడు ఒకడు మంచి నైపుణ్యం గల ఫోటోగ్రాఫరు. ఫోటో తీయబోతే మాయమైపోయే మహాశయుల రూపం తన కెమెరాను తప్పించుకుపోజాలదని డంబాలు పలికాడు. మర్నాడు పొద్దున అతను తన కెమెరా తీసుకొచ్చాడు. గురుదేవులు పద్మాసనం వేసుకుని ఒక కొయ్యబల్ల మీద కూర్చుని ఉన్నారు. ఆయన వెనకాల ఒక తెర వేలాడుతోంది. అప్పుడతను తను తలపెట్టిన పని నెరవేరడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆబగా 12 ఫోటోలు తీశాడు. ఆయన తరువాత చూస్తే ప్రతి ప్లేటు మీద కనిపించేదేమిటి? కొయ్యబల్ల, వెనకాల తెరాను. అంటే మహాశయుల ఆకారం మాత్రం ఆయుపులేదు. గంగాధర్ బాబుకి కళ్ల వెంట నీళ్లు వచ్చేశాయి. గర్వం పటాపంచలైంది. మళ్లీ గురువుగారి దగ్గరకు పరిగెత్తాడు. ఎన్నో గంటలు గడిస్తేనే కాని మహాశయులు మౌనం వీడలేదు. తర్వాత భావగర్భితంగా ఈ వాక్య చేశారు. నేను ఆత్మస్వరూపుణ్ణి. సర్వవ్యాప్తమైన అగోచర శక్తిని నీ కెమెరా ఫోటో తీయగలదా? తీయలేదని తెలుసుకున్నానండి. కాని స్వామి, మీ శరీరాలయం ఫోటో ఒకటి కావాలని భక్తితో కోరుతున్నాను. ఇంతవరకు నా దృష్టి సంకుచితంగా ఉంటూ వచ్చింది. ఆత్మశక్తి మీలో సంపూర్ణంగా ఉంటుందన్న సంగతి ఈనాటి వరకు గ్రహించలేకపోయాను. అయితే రేపొద్దున్నే రా, ఫోటో తీసుకుందుగాని అన్నారు మహాశయులు. ఫోటోగ్రాఫర్ మళ్లీ ఫోకస్ చేశాడు. కంటికి కనిపించకపోవడమనే విచిత్రమైన ముసుగులో మరుగు పడకుండానే ఈసారి ఆయన పవిత్ర రూపం స్పష్టంగా ఫోటోలో పడింది. ఆ మహాయోగి మరొక ఫోటో ఎప్పుడూ తీయించుకోలేదు. ఆయన ఇంకో ఫోటో ఏదీ కూడా నేను చూడలేదు.
ఆ ఫోటోగ్రాఫే ఈ పుస్తకంలో అచ్చువేయటం జరిగింది. విశ్వజనీనమైన రూపంలో ఉండే లాహిరి మహాశయుల సుందరమైన ఆకృతి చూస్తే ఆయన ఏ జాతివారో వెంటనే తెలియదు. దైవ సంపర్కం వల్ల కలిగిన ఆనందం నిగూఢమైన ఆయన చిరునవ్వులో కొద్దిగా వ్యక్తమవుతుంది. అరవిచ్చిన ఆయన కనులు బయటి ప్రపంచం పట్ల ఆయనకు నామమాత్రమైన ఆసక్తి మాత్రమే ఉన్నట్లుగా తెలుపుతాయి. అవి సగం మూసుకుని ఉండడంలో, ఆంతరికమైన ఆనందంలో మునిగి ఉండటాన్ని సూచిస్తాయి. జిజ్ఞాసువులు చాలామంది ఆయన ఔదార్యాన్ని ఆశించి వచ్చేవారు. లౌకికమైన క్షుద్ర ప్రలోభాలకు లొంగని ఆయనకు వాళ్ళ ఆధ్యాత్మిక సమస్యలు సంపూర్తిగా అన్ని సమయాల్లోనూ తెలిసే ఉండేవి. గురుదేవుల పటానికున్న మహిమ ద్వారా స్వస్థత చేకూరిన కొన్నాళ్లకు నాకు స్ఫూర్తివంతమైన ఆధ్యాత్మిక దర్శనం ఒకటి కలిగింది. ఒకనాడు ఉదయం నేను పక్క మీద కూర్చుని స్వాప్నిక చింతనలో మునిగిపోయాను. కళ్ళు మూసుకుని ఉన్నప్పుడుండే చీకటికి వెనకాల ఉన్నది ఏమిటి అంటూ లోతులు తెరిచే ఈ ఆలోచన నా మనసులోకి చొరబడింది. తక్షణమే నా అంతర్దృష్టిలో బ్రహ్మాండమైన మెరుపులాంటి వెలుగు ఒకటి కనిపించింది. కొండ గుహల్లో ధ్యానముద్రలో కూర్చుని ఉన్న మునుల దివ్యదేహాలు నా నుదుటికి లోతట్టునున్న పెద్ద వెలుతురు తెరమీద చిన్న సైజు సినిమా బొమ్మల్లా రూపుగట్టాయి. ఎవరు మీరు అంటూ బిగ్గరగా అడిగాను. హిమాలయ యోగులం అన్నారు. హిమాలయ యోగులం అన్నారు ఆ దివ్య పురుషులు. వారి దివ్యమైన సమాధానాన్ని వర్ణించటం కష్టం. నా గుండె జల్లుమన్నది. హిమాలయాలకు వెళ్లాలని, నేను మీలాగే కావాలని ఎంతో ఉవ్విళ్ళూరుతున్నాను. ఆ దృశ్యం అదృశ్యమైంది. కాని తలతలలాడే ఆ కిరణాల వలయాలు వలయాలుగా అనంతంగా పెరిగిపోతున్నాయి. అద్భుతమైన ఈ వెలుతురు ఏమిటి? నేను ఈశ్వరుణ్ణి, నేను వెలుతురును. మేఘాల మర్మర ధ్వనిలా ఉందా స్వరం? నీలో కలిసిపోవాలనుంది నాకు. మెల్లగా కరిగిపోతున్న పరమానంద పారవస్యంలో భగవంతుణ్ణి అన్వేషించాలనే ప్రేరణ శాశ్వత వారసత్వంగా లభించింది నాకు. ఆయన శాశ్వత నిత్య నూతన ఆనందరూపుడు. ఈ పారవస్యం కలిగిన నాటి తరువాత కూడా చాలా కాలం వరకు దీని తాలూకు స్మృతి నాలో నిలిచిపోయింది. చిన్నప్పటి జ్ఞాపకం మరొకటి కూడా చెప్పవలసి ఉంది. అక్షరాల అది చెప్పుకోవలసిందే. ఎందుకంటే దాని తాలూకు మచ్చ ఈనాటికి నా ఒంటిమీద ఉంది. ఒకరోజు ప్రొద్దున్న నేను, మా అక్క ఉమా మా గోరఖ్పూర్ ఇంటి ఆవరణంలో ఒక వేప చెట్టు కింద కూర్చుని ఉన్నాం. మాకు దగ్గర్లో కొన్ని చిలుకలు వేపపళ్ళు తింటూ ఉన్నాయి. నేను వాటినే తెరపారా చూస్తున్నాను. మధ్య మధ్య వాటి నుంచి చూపు మళ్లించగలిగినప్పుడెల్లా నేను బెంగాలీ వాచక పుస్తకం చదవటానికి అక్క నాకు సహాయం చేస్తుంది. కాలిమీద పుండు వేసిందని చెప్పి ఉమా ఆయింట్మెంట్ సీసా ఒకటి తెచ్చింది. అందులో మందు కొంచెం తీసి నా ముంజేతి మీద పూసుకున్నాను. బాగున్న చేతికి మందు పూయడం ఎందుకు? రేపు నాకో కురుపు వేస్తుందని అనిపిస్తుందక్క. కురుపు వేయబోయే చోట నీ మందు పూసి చూస్తున్నాను. ఓరి అబద్ధాల కోరు. అక్క, నన్ను అబద్ధాల కోరి అనకు. రేపొద్దున ఏం జరుగుతుందో చూసి అను. నాకు ఉడుకుపోత్తనం వచ్చింది. ఉమకి నా మాట మీద నమ్మకం కలగలేదు. అదే మాట 3 మాటలు ఎత్తి పొడిచింది. నేను మెల్లగా జవాబు చెప్తుంటే నా గొంతులో దృఢమైన ప్రతిజ్ఞ ఒకటి ధ్వనించింది. నాకున్న సంకల్ప శక్తి వల్ల రేపొద్దునికి నా చేతిమీద సరిగ్గా ఇదిగో ఇక్కడ బాగా పెద్ద కురుపు ఒకటి వెయ్యాలి. నీ కురుపు ఇప్పుడున్న దానికంటే రెట్టింపు అవ్వాలి. తెల్లవారేసరికి నేను చెప్పిన చోట నా చేతిమీద పెద్ద కురుపు ఒకటి కనిపించింది. ఉమ కురుపు రెట్టింపైంది. దాంతో అక్క కెవ్వున అరిచి అమ్మ దగ్గరికి పరిగెత్తింది. ముకుందుడు మంత్రగాడయ్యాడమ్మా. మాటలకున్న శక్తిని అపకారం చేయడానికెప్పుడు ఉపయోగించవద్దని అమ్మ నన్ను గంభీరంగా హెచ్చరించింది. ఆవిడ సలహాని ఎప్పటికీ గుర్తుపెట్టుకుని అనుసరించాను. ఆపరేషన్ చేసి నా కురుపు నయం చేశారు. డాక్టర్ కోత పెట్టిన చోట అయిన మచ్చ ఇప్పటికీ ఉంది. మనిషి పలికే ఒట్టి మాటకు కూడా ఎంత శక్తి ఉంటుందో అనుక్షణం గుర్తు చేసే మచ్చ నా కుడి చేతి మీద ఉంది. ఉమతో నేనన్నవి మామూలు మాటలే, నిరపాయమైనవేనని తెలుస్తూ ఉంది. కాని గాఢమైన ఏకాగ్రతతో అన్న ఆ మాటలకు బాంబుల్లా పేలడానికి, అవి ఎంత హానికరమైనవి అయినప్పటికీ ఖచ్చితమైన ఫలితాలు కలిగించటానికే చాలినంత నిగూఢమైన శక్తి ఉంది. జీవితంలో కష్టాలు తొలగించటానికి, తద్వారా మచ్చ పడకుండాను, తిట్లు రాకుండాను శస్త్రచికిత్స చేయడానికి వాక్కులో ఉన్న నిస్ఫోటన స్పందన శక్తిని తెలివిగా ఉపయోగించుకోవచ్చునని తరువాత నాకు అర్థమైంది. మా కుటుంబం పంజాబ్లో ఉన్న లాహోర్కు మారింది. అక్కడ కాళికాదేవి రూపంలో ఉన్న అమ్మవారి పటం ఒకటి సంపాదించాను. ఆ పటం మా ఇంట్లో బాల్కనీలో నిరాడంబరంగా ఉన్న చిన్న మందిరాన్ని పావనం చేసింది.
ఆ పవిత్ర స్థలంలో నేను చేసే ప్రార్థన ఏదైనా సరే ఫలిస్తుందన్న దృఢమైన విశ్వాసం ఒకటి నాలో కలిగింది. ఒక రోజున నేను ఉమతో పాటు అక్కడ నించుని 2 అబ్బాయిలు ఎగరవేస్తున్న గాలిపటాల్ని గమనిస్తూ ఉన్నాను. వాళ్ళిద్దరూ చెరొక ఇంటు కప్పు మీద ఉన్నారు. ఆ 2 ఇళ్లకి మా ఇంటికి మధ్యలో చాలా ఇరుకు సందు ఉంది. అంతా నిశ్శబ్దంగా ఉన్నావేం అంటూ ఉమ సరదాగా నన్ను తోసింది. ఏం లేదు, నేను ఏం కోరితే అది అమ్మవారు ఇవ్వడం ఎంత అద్భుతంగా ఉందో అని ఆలోచిస్తున్నాను. అమ్మవారు నీకే 2 గాలిపటాలు ఇస్తుందనుకుంటున్నాను అంటూ వేళాకోళంగా నవ్వింది అక్క. ఎందుకివ్వదు? వాటిని సంపాదించడానికి మౌన ప్రార్థనలు ప్రారంభించాను. భారతదేశంలో గాలిపటాలు ఎగరవేయటంలో పోటీలు జరుగుతూ ఉంటాయి. వాటి దారాలకి బంక గాజుపొడి పూస్తారు. ప్రతి ఆటగాడు తన పోటీదారు పట్టుకున్న దారాన్ని కోసేయడానికి ప్రయత్నిస్తాడు. తెగిన గాలిపటాలు ఇళ్ల కప్పు మీద తేలిపోతూ ఉంటాయి. దాన్ని పట్టుకోవడంలో భలే సరదా ఉంది. నేను ఉమా ఉన్నది పైకప్పునున్న గూడు మాదిరి బాల్కనీ కావడం వలన తెగిన గాలిపటాలు మా చేతుల్లోకి రావడం అసంభవంగానే కనిపించింది. దాని దారం ఇంటి కప్పు మీద వేలాడుతూ ఉంటుంది. మా సందుకు అవతల ఉన్న ఆటగాళ్లు వాళ్ళ పోటీ మొదలుపెట్టారు. ఒక దారం తెగింది. దానికున్న గాలిపటం తేలుతూ నా దిశలో వచ్చింది. ఇంతలో హఠాత్తుగా గాలి తగ్గిపోవడం వలన ఆ గాలిపటం ఒక్క క్షణం ఆగి అలా నిలిచిపోయింది. ఆ సమయంలో దాని దారం ఎదురింటి కప్పు మీద ఉన్న నాగజముడు మొక్కకు తగులుకుంది. దాంతో నేను పట్టుకోవడానికి వీలుగా పొడుగ్గా చక్కటి వంపు తిరిగింది. నాకు చేజిక్కిన బహుమతిని ఉమకు ఇచ్చాను. ఇదేదో అదృష్టవశాత్తు అసాధారణంగా జరిగిందే కాని నీ ప్రార్థనకు ఫలితం మాత్రం కాదు. ఆ 2వ గాలిపటం కూడా నీ దగ్గరకు వస్తే అప్పుడు నమ్ముతాను నీ మాట అంటుంటే అక్క మాటల్లో కంటే ఆమె నల్లటి కళ్ళల్లోనే ఎక్కువ ఆశ్చర్యం కనబడింది. నా ప్రార్థన గాఢంగా కొనసాగించాను. బలవంతంగా గుంజడంతో 2వ ఆటగాడి గాలిపటం కూడా చటుక్కున తెగిపోయింది. గాలిలో నాట్యం చేస్తూ నా వైపు రావడం ప్రారంభించింది. మొదట నాకు సాయం చేసిన నాగజముడు మొక్కే ఈ గాలిపటాన్ని దారాన్ని కూడా నేను పట్టుకోవడానికి వీలుగా వంపు తిరిగేటట్టు చేసింది. నా 2వ బహుమతి కూడా ఉమకు ఇచ్చేశాను. నిజమే రోయ్, జగన్మాత నీ మాట వింటుంది. ఇదంతా నాకు మాయలా కనిపిస్తుంది అంటూ బెదిరిపోయిన లేడిలా రయ్యిన పరిగెత్తింది అక్క. అధ్యాయం 2. మా అమ్మ మరణం విచిత్రమైన రక్షరేఖు. మా అమ్మకున్న కోరికల్లోకెల్లా పెద్దది మా అన్నయ్యకి పెళ్లి చెయ్యాలన్నది. అనంతుడి పెళ్ళాం మొహం కనపడినప్పుడు ఈ భూమి మీదే స్వర్గం చూస్తాను. తమ వంశం పరంపరాభివృద్ధిగా సాగాలని ప్రతి భారతీయ హృదయంలోనూ ఉన్నట్లుగానే ఆమెలో ఉన్న గాఢమైన ఆకాంక్షను ఈ విధంగా వ్యక్తం చేయటం తరచుగా వింటూ ఉండేవాణ్ణి. అనంతుడి పెళ్లికి నిశ్చయ తాంబూలాలు పుచ్చుకునే నాటికి నేను 11 ఏళ్లవాణ్ణి. అమ్మ కలకత్తాలో ఉండి పెళ్లి ఏర్పాట్లన్నీ సంతోషంగా చేయిస్తుంది. నాన్నగారు నేను మట్టుకే ఉత్తర భారతదేశంలో ఉన్న బెరైలీలో మా ఇంట్లో ఉండిపోయాం. లాహోర్లో 2 సంవత్సరాలు పనిచేశాక నాన్నగారిని బెరైలీ బదిలీ చేశారు. అంతకుముందు మా అక్కలిద్దరికీ రమకి ఉమకి పెళ్ళయినప్పుడే చూశాను వివాహ వైభవం. కాని అనంతుడు ఇంటికి పెద్ద కొడుకు అవ్వడం వలన ఈ పెళ్లికి తలపెట్టిన ఏర్పాట్లు భారీ ఎత్తున సాగుతున్నాయి. రోజు ఎక్కడెక్కడ్నుంచో వచ్చే చుట్టాల అనేక మందికి అమ్మ కలకత్తాలో స్వాగతమిస్తుంది. అమ్మ రెస్ట్ వీధిలో కొత్తగా మేము తీసుకున్న 50 నంబరు పెద్ద ఇంట్లో వాళ్ళందరికీ సుఖంగా బస ఏర్పాటు చేసింది. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. విందు భోజనాలకి కావలసిన పదార్థాలు, అన్నయ్య ఆడపిల్లివారింటికి తరలి వెళ్లడానికి ఒక అందమైన పల్లకి, రంగురంగుల దీపాల తోరణాలు, భారీ సైజు అట్ట ఏనుగులు, ఒంటెలు, ఇంగ్లీష్, స్కాటిష్, భారతీయుల వాద్య బృందాలు, వృత్తిరీత్యా వినోదమిచ్చే కళాకారులు, ప్రాచీన పద్ధతిలో వివాహకాండ జరిపించే పురోహితులు. పెళ్లి సమయానికి వెళ్లి మా వాళ్ళందరితోనూ కలవాలని నేను మా నాన్నగారు మంచి ఉత్సాహంగా ఉన్నాం. కాని ఆ వివాహ మహోత్సవం నాటికి కొన్నాళ్ల ముందు అమంగళ సూచకమైన దర్శనం ఒకటి నాకు కలిగింది. బెరైలీలో ఒకనాటి అర్ధరాత్రి మా బంగ్లా వసారాలో నేను మా నాన్నగారి పక్కన పడుకుని ఉండగా మా మంచానికున్న దోమతెర చిత్రంగా అల్లలాడుతూ రెపరెపలాడేసరికి నాకు మెలకువ వచ్చింది. పలుచని ఆ తెరలు పక్కకి ఒత్తిగిల్లాను. ప్రియమైన అమ్మ రూపాన్ని చూశాను. మీ నాన్నగారిని లేపు. ఆవిడ స్వరం గుసగుసమన్నట్టు ఉంది. మీరు నన్ను చూడాలంటే తెల్లారుగట్ల 4 గంటలకి మొట్టమొదటి బండి ఎక్కి కలకత్తా వచ్చేసేయండి. ఛాయామాత్రంగా ఉన్న ఆ రూపం మాయమైంది. నాన్న, నాన్న, అమ్మ చచ్చిపోతుంది. నా గొంతులోంచి వెలువడ్డ భయార్త స్వరం నాన్నగారిని వెంటనే లేపేసింది. వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ దుర్వార్త ఆయనకి చెప్పాను.
అదంతా నీ భ్రమ, దాన్నేం పట్టించుకోకు అన్నారు నాన్నగారు కొత్త పరిస్థితి ఏది ఎదురైనా తిరస్కరించే సహజ ధోరణిలో. మీ అమ్మ ఆరోగ్యం దివ్యంగా ఉంది. చెడు వార్త ఏమైనా వస్తే రేపు బయలుదేరి వెళ్దాంలే. ఇప్పుడు బయలుదేరకపోతే తరువాత మిమ్మల్ని మీరు క్షమించుకోలేరు. నాలో ఉన్న బాధ ఇంకా కటువుగా పలికింది. నేను మిమ్మల్ని ఎన్నడూ క్షమించెను. విషాదపూర్ణమైన ఆ ఉదయం స్పష్టమైన కబురు తెచ్చింది. అమ్మకు జబ్బు చేసి ప్రమాద స్థితిలో ఉంది. పెళ్లి వాయిదా పడింది. వెంటనే వచ్చేయండి. మాకు మతి చెడిపోయింది. ఇద్దరం బయలుదేరాం. దారిలో బండి మారే చోట ఒక ఊళ్ళో మా మావయ్యలో ఒకాయన మమ్మల్ని కలుసుకున్నాడు. భయంకరంగా ఉరుముతూ ఒక రైలు మా వైపు వస్తుంది. మొదట చిన్నగా కనిపించిందే రాను రాను పెద్దదవుతూ వచ్చింది. మనసులో ఏర్పడ సంక్షోభం మూలంగా చటుక్కున రైలు పట్టాలకు అడ్డంగా పడిపోవాలి అనిపించింది. అప్పుడే అమ్మకి దూరమైపోయినందువల్ల ఆవిడ లేని శుష్క ప్రపంచాన్ని భరించలేను అనిపించింది. ఈ లోకంలో అందరిలోకి నాకు అత్యంత ఆప్తురాలైన స్నేహితురాలు అమ్మ ఒక్కర్తే. అన్నంతగా ప్రేమించాను నేను. చిన్నతనంలో నాకెదురైన చిన్న చిన్న సమస్యలన్నిటికీ నాకు ఉపశమనం కలిగించినవి జాలి నింపుకున్న ఆవిడ నల్లటి కళ్ళే. అమ్మ ఇంకా బతికుందా మావయ్యని ఈ ఒక్క చివరి ప్రశ్న అడగటం కోసం నేను ఆగాను. నా ముఖంలో ఉన్న నిరాశని అర్థం చేసుకోవడానికి అట్టేసేపు పట్టలేదు ఆయనకి. ఏకేం బతికే ఉంది అన్నారు. కాని ఆయన మాట ఒక్క పిసరు కూడా నమ్మలేదు నేను. మేము కలకత్తాలో మా ఇంటికి చేరడం దిగ్భ్రాంతి కలిగించే మృత్యు వైచిత్రాన్ని దర్శించడానికే అయింది. నేను కుప్పలా కూలిపోయాను. ప్రాణం దాదాపు పోయింది అనిపించే స్థితి ఏర్పడింది. నా మనసు సమాధాన పడ్డానికి కొన్నేళ్లు పట్టింది. నా అర్తనాదాలు స్వర్గద్వారాల్ని ఛేదించి చివరికి ఆ జగజ్జననిని పిలుచుకొచ్చాయి. నా పచ్చి పుండ్లను చివరికి మాన్పగలిగినవి ఆ చల్లని తల్లి పలుకులే. జన్మ జన్మలుగా అనేక మంది తల్లుల వాత్సల్య రూపంలో నిన్ను కనిపెట్టుకుని ఉన్నదాన్ని నేను. నువ్వు వెతుకుతున్న ఆ నల్లని కళ్లను, మాయమైపోయిన ఆ అందమైన కళ్లను రెండిటినీ నా చూపులో చూడు. ఎంతో ప్రేమాస్పదురాలైన అమ్మకు దహనకాండ ముగిసింది. ఆ వెంటనే నేను నాన్నగారు బెరైలీకి తిరిగి వచ్చేశాం. అక్కడ మా ఇంటికి ఎదురుగా ఆకుపచ్చ బంగారు వన్నెలో మిసమిసలాడే మెత్తని పచ్చిక నేల ఉంది. దానికి నీడనిచ్చేది పెద్ద సేవాలి వృక్షం. నేను ప్రతిరోజు ప్రొద్దున్న విచారగ్రస్తున్నై ఆ చెట్టు దగ్గరికి సంస్మరణాత్మక తీర్థయాత్ర సాగిస్తూ ఉండేవాణ్ణి. కవితావేశం కలిగిన క్షణాల్లో నాకు అనిపిస్తూ ఉండేది, పచ్చని గడ్డితో నిండిన పూజా వేదిక మీద మనఃపూర్వకమైన భక్తిభావంతో ఆత్మార్పణ చేసుకుంటున్నట్లుగా పరుచుకుంటున్నాయని. నా కన్నీటి బిందువులు మంచు కణాలతో కలిసిపోతూ ఉండగా ఉషస్సులోంచి బయల్పడుతున్న మరో లోకపు చిత్రమైన కాంతిని తరచూ గమనిస్తూ ఉండేవాణ్ణి. భగవంతుని కోసం తీవ్రమైన ఆకాంక్ష కలిగినందువల్ల ఏర్పడిన గాఢమైన వేదన నన్ను బాధిస్తూ ఉండేది. హిమాలయాలు నన్ను బలంగా దగ్గరికి లాక్కొంటున్నట్లుగా అనిపించేది. ఒకసారి మా చుట్టం ఒకాయన పవిత్రమైన ఆ కొండ ప్రాంతాల్లో యాత్ర ముగించుకుని బెరైలీలో మమ్మల్ని చూడ్డానికి వచ్చాడు. ఉన్నత పర్వశ్రేణుల్లో నివసించే యోగుల్ని గురించి, స్వాముల్ని గురించి ఆయన చెప్పిన కథలు ఎంతో ఆసక్తిగా విన్నాను. హిమాలయాలకి పారిపోదాం ఒక రోజున బెరైలీలో మా ఇంటి యజమాని చిన్న కొడుకు ద్వారకా ప్రసాద్తో అన్నాను నేను. కాని నా మాటలకు అతనికి నా మీద సానుభూతి లేకపోయింది. నాన్నగారిని చూడ్డానికి అంతక్రితమే అక్కడికి వచ్చిన అన్నయ్యకి నా సంగతి చెప్పేశాడు. అయితే అనంతు అన్నయ్య ఏదో కుర్రనాగన్న వేసుకున్న అసాధ్యమైన పథకమని తేలికగా తీసుకోకుండా నన్ను అదే పనిగా వెక్కిరించటం మొదలుపెట్టాడు. నీ కాషాయ వస్త్రమేదిరా, అది లేకపోతే నువ్వు స్వామివి కాలేవు మరి అని. ఆ మాటలతో నాకు చెప్పలేనంత ఉత్సాహం కలిగింది. ఆ మాటలే నా ఊహకొక స్పష్టమైన రూపం ఇచ్చాయి. నేనొక యతినై భారతదేశమంతా సంచరిస్తున్నట్టు, బహుశా అవి నా పూర్వజన్మ స్మృతులని మేల్కొల్పి ఉండవచ్చు. ఏమైనప్పటికీ ప్రాచీన కాలంలో ఏర్పడిన సన్యాసాశ్రమానికి చిహ్నమైన వస్త్రాన్ని ఎంత సహజ సులభంగా ధరించగలనో గ్రహించగలిగాను. ఒకరోజు ప్రొద్దున్న ద్వారకాతో కబుర్లు చెప్తూ ఉంటే కొండమీద నుంచి మంచుబండ అతివేగంగా దిగజారుతున్న మాదిరిగా భగవంతుడి మీద నాకు ప్రేమానుభూతి కలిగింది. ఆ తరువాత నా నోట వెలువడిన వాగ్దారను అతడు కొంతమట్టుకే ఆలకించాడు. కాని నేను మాత్రం నా మాటలను గుండె నిండుగా వింటున్నాను. ఆ వేళ మధ్యాహ్నం నేను హిమాలయ పాదప్రదేశంలో ఉన్న నైనిటాల్ వైపు పారిపోయాను. అనంతుడు పంతం పట్టి నన్ను తరుముకొచ్చాడు. నేను విచారంగా బెరైలీకి తిరిగి రావాల్సి వచ్చింది. మా వాళ్లు నాకు అనుమతించిన యాత్ర అల్లా పొద్దుటిపూట మామూలుగా ఆ సేవాలి చెట్టు దగ్గరికి వెళ్లడం మట్టుకే. నేను పోగొట్టుకున్న ఇద్దరు తల్లుల కోసం, ఒకరు మానవ రూపంలో ఉన్నవారు,
మరొకరు దేవతారూపంలో ఉన్నవారు. నా గుండె పగిలేలా వలవలా ఏడ్చాను. అమ్మ మరణంతో కుటుంబంలో ఏర్పడ్డ వెలితి పూడ్చలేనిది. తరువాత జీవించిన 40 ఏళ్లలోనూ నాన్నగారు మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఈ పిల్లలకి తల్లి తండ్రి తామే అయ్యారు. కష్టసాధ్యమైన ఈ పాత్రను నిర్వహించటంలో ఆయనలో గుర్తించదగినంత మార్దవం పెరిగింది. ఆయన దగ్గర చనువు పెరిగింది. కుటుంబంలోని వివిధ సమస్యల్ని ఆయన ప్రశాంతంగా సూక్ష్మబుద్ధితో పరిష్కరించేవారు. ఆఫీసు వేళల తరువాత ఒక ముని మాదిరిగా తమ గదిలోకి వెళ్లిపోయి ప్రశాంత మధుర చిత్తంతో క్రియాయోగం సాధన చేస్తూ ఉండేవారు. మా అమ్మ పోయిన చాలా కాలానికి నాన్నగారికి కొంత సదుపాయం ఉండేటట్లుగా చిన్న చిన్న పనులు చూడటానికని ఒక ఇంగ్లీష్ నర్సును పెడదామని ప్రయత్నించాను. కాని నాన్నగారు తల తిప్పేశారు. నాకు సేవ అనేది మీ అమ్మతోనే అంతమైంది. ఎక్కడో దూరానికి చూస్తున్న ఆయన కళ్ళలో జీవితమంతా నెలకొన్న అనురాగం ఉంది. మరో స్త్రీ ఎవ్వరూ సేవ చేయడానికి నేను ఒప్పుకోను. అమ్మ పోయిన 14 నెలల తరువాత ఆవిడ నా పేర అతి ముఖ్యమైన ఉత్తరం ఒకటి రాయించి పెట్టిందన్న సంగతి తెలిసింది. చనిపోయే సమయంలో ఆవిడ మంచం దగ్గర ఉన్నవాడు అనంతుడు. ఆవిడ చెప్పింది అతడు రాసిపెట్టాడు. అయితే ఆ సంగతి 1 ఏడాదిలోనే చెప్పాలని అమ్మ చెప్పినప్పటికీ అన్నయ్య ఆలస్యం చేశాడు. అమ్మ నిర్ణయించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి త్వరలోనే తను బెరైలీ నుంచి కలకత్తా వెళ్లిపోవాలని, ఆ పరిస్థితిలో ఒకనాడు సాయంత్రం నన్ను దగ్గరకు పిలిచాడు. ముకుందా, నీకు పవిత్రమైన విషయం ఒకటి చెప్పటం ఇష్టం లేక ఇన్నాళ్ళు వెనకాడుతూ వచ్చాను. అనంతుడి కంఠంలో ఒక రకమైన నిరాశ ధ్వనించింది. ఇల్లు వదిలిపోవాలన్నా నీ కోరికను ఎగసన దోసినట్లు అవుతుందేమోనని భయపడ్డాను. అయినా నీలో దైవ సంబంధమైన ఉత్సాహం పెళ్లుబీకుతూ ఉంది. ఈ మధ్య నువ్వు హిమాలయాలకు పారిపోతూ ఉండగా పట్టుకున్నప్పుడే నేనొక తీర్మానం చేసుకున్నాను. మనస్ఫూర్తిగా నేను చేసిన వాగ్దానాన్ని ఇక ఏమాత్రం వాయిదా వెయ్యకూడదు అనుకున్నాను. ఒక చిన్న పెట్టె అమ్మ రాయించిన ఉత్తరం ఇచ్చాడు అన్నయ్య. నాయనా ముకుందా, నేను చెప్పే ఈ మాటలే నీకు నా చివరి దీవెన కావాలి అంది అమ్మ. నువ్వు పుట్టిన తరువాత జరిగిన అద్భుత విషయాలు కొన్ని నీకు చెప్పవలసిన సమయం ఇప్పుడు వచ్చింది. నువ్వు పసిపాపడిగా నా చేతుల్లో ఉన్నప్పుడే నీ నిర్ణయమైన జీవిత మార్గమేదో మొట్టమొదటిసారిగా నాకు తెలిసింది. అప్పుడు నిన్ను కాశీలో ఉన్న మా గురువుగారి ఇంటికి తీసుకువెళ్లాను. అక్కడికి చేరిన శిష్య సమూహానికి వెనుక నేను దాదాపు మరుగుపడి ఉన్నాను. గాఢమైన ధ్యానంలో మునిగి ఉన్న లాహిరి మహాశయుల్ని సరిగ్గా చూడలేకపోయాను కూడా. మహాగురువులు నిన్ను గమనించాలని, నిన్ను ఆశీర్వదించాలని నిన్ను జోకొడుతూ ప్రార్థిస్తున్నాను మౌనంగా. భక్తిపూర్వకంగా నేను కోరిన కోరిక గాఢంగా పెరిగినప్పుడు లాహిరి మహాశయులు కళ్ళు తెరిచి నన్ను దగ్గరకు రమ్మని సంజ్ఞ చేశారు. అక్కడున్న వాళ్ళు నాకు దారి ఇచ్చారు. పవిత్రమైన వారి పాదాలకు మొక్కాను. లాహిరి మహాశయులు నిన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆధ్యాత్మిక దీక్ష ఇస్తున్న విధంగా నీ నుదుటి మీద చెయ్యి పెట్టారు. చిట్టి తల్లి, నీ కొడుకు యోగి అవుతాడమ్మా. ఆధ్యాత్మికమైన రైలింజను మాదిరిగా ఇతను ఎన్నో ఆత్మలను భగవత్ సాన్నిధ్యానికి చేరుస్తాడు. సర్వసాక్షి అయిన గురుదేవులు నా రహస్య ప్రార్థనను మన్నించినందుకు నా గుండె సంతోషంతో ఎగిసిపడింది. నువ్వు పుట్టడానికి కొంతకాలం ముందు వారు నాకు చెప్పారు, నువ్వు వారి మార్గానే అనుసరిస్తావని. తరువాత నీకు ఒక మహా తేజస్సు కనిపించిన సంగతి నాకు మీ అక్క రమకి తెలుసు బాబు. నువ్వు మంచం మీద నిశ్చలంగా కూర్చుని ఉండటం పక్క గదిలోంచి మేము చూశాం. నీ చిన్నారి మొహం దగదగా వెలిగింది. నీ గొంతులో భగవంతుణ్ణి అన్వేషించడానికి హిమాలయాలకు వెళ్లిపోవాలన్న దృఢమైన నిశ్చయం ధ్వనించింది. నీ దారి లౌకికమైన ఆశలకి చాలా భిన్నంగా ఉంటుందన్న సంగతి వీటి వల్ల తెలుసుకున్నాను నాయనా. నా జీవితంలో జరిగిన వాటిలో అన్నిటికన్నా విలక్షణమైన సంఘటన ఒకటి దాన్ని మరీ రూఢీ చేసింది. ఆ సంఘటనే ఈ అంతిమ సమయంలో నేనీ ఉత్తరం రాయించడానికి ప్రేరేపిస్తుంది. అదేమిటంటే పంజాబ్లో ఒక సాధువుతో జరిగిన సంభాషణ. మనమందరం లాహోర్లో ఉంటుండే రోజుల్లో ఒకనాడు పొద్దున్న పనివాడొకడు నా గదిలోకి వచ్చి ఇలా చెప్పాడు. అమ్మగారు పవిత్రమైన సాధు ఒకడు వచ్చాడు. ముకుందుడు తల్లిని చూడాలి నేను అంటున్నాడు. ఎంతో సరళమైన ఈ మాటలే నాలో నిగూఢమైన తీగను దేన్నో మీటినట్లయింది. వెంటనే నేను ఆయన్ని కలుసుకోవడానికి వెళ్లాను. ఆయన కాళ్లకు మొక్కుతూ నా ఎదురుగా ఉన్న ఆయన నిజంగా దైవ సాక్షాత్కారం పొందినవాడేనని గ్రహించాను. అమ్మా, ఈ లోకంలో నువ్విక ఎంతో కాలం ఉండవన్న సంగతి నువ్వు తెలుసుకోవాలని మహాగురువుల కోరిక. మళ్ళీసారి జబ్బు చేసినప్పుడు నీకది ప్రాణాంతకం అవుతుంది. తరువాత ఆయన మౌనం వహించారు.
ఆ సమయంలో నాకేమీ భయం వెయ్యకపోగా ఒక గొప్ప ప్రశాంతత అనుభవంలోకి వచ్చింది. చివరికి మళ్ళీ ఇలా అన్నాడాయన, ఒక వెండి రక్షరేకును నువ్వు జాగ్రత్తగా దాచాలి. అది నీకు ఈరోజు ఇవ్వను. నా మాటల్లో నిజం నీకు తెలియడానికి ఆ రక్షరేకు రేపు నువ్వు ధ్యానం చేసుకునే సమయంలో దానంతటా అది నీ చేతుల్లో రూపుగడుతుంది. నువ్వు చనిపోయే ముందు ఆ రక్షరేకును 1 ఏడాది పాటు దాచి ఉంచమని నీ పెద్ద కొడుకు అనంతుడితో చెప్పి ఆ తరువాత దాన్ని నీ రెండో కొడుకు చేతికి ఇమ్మని తప్పకుండా చెప్పాలి. ఆ రక్షరేకుకు అర్థమేమిటో మహాగురువుల ద్వారా ముకుందుడికి తెలుస్తుంది. అతడు ఈ ప్రాపంచికమైన ఆశలన్నిటినీ విడిచిపెట్టి ఈశ్వరుడి కోసం గాఢంగా అన్వేషణ ఆరంభించే సమయంలో అతని చేతికి అది అందాలి. కొన్నేళ్లపాటు అతడు దాన్ని అట్టే పెట్టుకున్నాక దాని ప్రయోజనం నెరవేరినప్పుడు అది మాయమైపోతుంది. అతడు దాన్ని ఎంతో రహస్యమైన చోట దాచిపెట్టినప్పటికీ అది ఎక్కడ్నుంచి వచ్చిందో అక్కడికి పోయి తీరవలసిందే. ఆయనకు నేను భిక్ష వేయబోయాను. ఎంతో గౌరవ ప్రపత్తులతో ఆయనకు ప్రణామం చేశాను. కాని ఆయన భిక్ష తీసుకోకుండానే దీవించి వెళ్ళిపోయాడు. మర్నాటి సాయంత్రం నేను చేతులు జోడించి ధ్యానం చేస్తూ ఉండగా ఆ సాధువు చెప్పినట్టే నా అరచేతులు రెండిటికీ మధ్య రక్షరేకు వెలసింది. 2 ఏళ్లకు పైగా నేను దాన్ని బహుజాగ్రత్తగా దాచాను. ఇప్పుడది అనంతుడి దగ్గర ఉంది. నా గురుదేవులు నన్ను పరమాత్ముడి చేతుల్లో పెట్టబోతున్నారు కనుక నా కోసం నువ్వు బాధపడకు నాయనా. వెళ్ళొస్తాను. జగన్మాత నిన్ను కాపాడుతుంది. ఆ రక్షరేకు నా ఆధీనంలోకి రావడంతోనే ఒకానొక తేజపుంజం నా మీదకి ప్రసరించింది. అణిగి ఉన్న జ్ఞాపకాలెన్నో నాలో మేల్కొన్నాయి. ఆ రక్షరేకు గుండ్రంగా ప్రాచీన కాలం నాటిదిగా చిత్రంగా ఉంది. దాని నిండా సంస్కృత లిపిలో ఏవో అక్షరాలున్నాయి. తాము అదృశ్యంగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్న నా పూర్వజన్మ గురువుల దగ్గర్నుంచి అది వచ్చిందని గ్రహించాను. వాస్తవానికి దానికి మరొక ప్రాముఖ్యం కూడా ఉంది. కాని రక్షరేకు మహిమను పూర్తిగా ఎవరూ బయట పెట్టకూడదు అనుకుంటాను. అయితే చివరికి ఈ రక్షరేకు నా జీవితంలో ఎంతటి బాధాకరమైన పరిస్థితిలో అదృశ్యమైపోయిందో, అది ఆ విధంగా పోవడం నాకొక గురువు దొరికే విషయాన్ని ఎలా చాటి చెప్పిందో ఈ అధ్యాయంలో చెప్పనక్కర్లేదు. కాని హిమాలయాలు చేరడానికి చేసిన ప్రయత్నాల్లో భంగపడ్డ కుర్రవాడు తన రక్షరేకు రెక్కల మీద ప్రతిరోజు దూర దూరాలకు ప్రయాణిస్తూ ఉండేవాడు.